హాయ్ వెల్కమ్ టు టుడేస్ టాపిక్. నేను ప్రహర్షిణి. ఇదేం దారుణం! సంతలో అద్దెకు యువతులు, మహిళలు. మీరు వింటుంది నిజమే. భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో మహిళలు అద్దెకు దొరుకుతున్నారనే విషయం మీకు తెలుసా? నచ్చిన వారిని కొంతకాలానికి అద్దెకు తీసుకోవచ్చట. ఆపై వారిని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందట. ఈ వ్యవహారమంతా చాలా పగడ్బందీగా జరుగుతుంది. స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ వంటి తతంగం కూడా ఉంటుంది. ఇందుకోసం ఏకంగా సంత నిర్వహించడం ఇక్కడ ట్విస్ట్. మధ్యప్రదేశ్లోని శివపూర్లో దడీచా పేరుతో ఈ సంత నిర్వహిస్తారు. ఏటా నిర్ణీత సమయంలో జరిగే ఈ సంతలో యువతులు, మహిళలను అద్దెకు తీసుకోవచ్చు. ఈ సంతకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. నచ్చిన అమ్మాయిని నెలలు, సంవత్సరాల చొప్పున అద్దెకు తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేవారు 15,000తో మొదలుపెట్టి లక్షల వరకు అద్దె చెల్లించేందుకు సిద్ధపడతారు. కన్యలకు మరింత ఎక్కువ ధర పలుకుతోంది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ఆ మహిళలకు ఉంటుంది. అద్దెకు వెళ్లిన ఇంట్లో తనకు ఇబ్బందులు ఎదురైనా, అసౌకర్యంగా అనిపించినా, ఇంకే ఇతర కారణంతోనైనా ఆమె తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒప్పందంలో ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తారు కూడాను. పెళ్లికి తగిన యువతి దొరకని వారు ఇంట్లోని వయోవృద్ధుల సంరక్షణ కోసం కూడా మహిళలను ఇలా అద్దెకు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆచారమే రాజస్థాన్, దానిని ఆనుకొని ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది. రాజస్థాన్లో దీనిని నటప్రత అని పిలుస్తారు. ఈ నటప్రతపై ఇటీవల తరచూ మీడియాలో వార్తలు వస్తూ ఉండడంతో జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. ఇదెక్కడి ఆచారం అంటూ విస్తుపోయింది. దీనిని అరికట్టే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మహిళా శిశు సంరక్షణ శాఖతో పాటు ఆ 4 రాష్ట్రాలను కోరింది. గతంలో దీనిపై రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆయన ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటపడడంతో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఈ ఆచారం మహిళలను కించపరిచేలా ఉందని, దీనిని రద్దు చేయాలని కోరారు. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.